కృష్ణ పరమాత్మ ఐదుగురు మాతృమూర్తులు. ఒకటి దేవకి. వసుదేవుడు సతీమణి అయిన దేవకి శ్రీకృష్ణుడి నిజమైన తల్లి. మధురలో ఆమె సోదరుడు కంసుడు చెరసాలలో బంధించిన నేపథ్యంలో శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి తిథిన ఆ కారాగారంలోనే కన్నయ్యకు జన్మనిచ్చింది దేవకీ మాత. దేవకి మధురకు రాజైన ఉగ్రసేనుడి సోదరుడైన దేవకుడి కుమార్తె. ఆమెకు సోదరుడైన కంసుడు దేవకి వివాహానికి ముందు ఎంతో ప్రేమించాడు. అయితే ఆకాశవాణి పలికిన మాటలలో సోదరి అష్టమ సంతానం ద్వారా తనకు మరణముందని తెలుసుకుని దేవకిని ఆమె భర్త వసుదేవుడిని జైలులో బంధించాడు. దేవకి దేవతలకు తల్లి అయిన అదితి అవతారం అని కూడా తెలుసు. ఆమె వసుదేవుడిని వివాహం చేసుకుంది. ఈ కారణంగా శ్రీకృష్ణుడిని దేవకీనందనుడు, వాసుదేవుడు అని కూడా పిలుస్తారు. ఇక రెండవ తల్లి యశోద. కన్నయ్యను కనకపోయినా కంటికి రెపలా చూసుకుంది యశోద. నందుడు యశోద దంపతులు. వీరితో కలిసి కృష్ణుడు గోకులంలో పెరిగాడు. మట్టి తింటున్నాడని మందలించిన యశోదకు తన నోట్లో సకల సృష్టిని చూపించి ఆమెను ఆశ్చర్యచకితురాలని చేస్తాడు. చిన్ని కృష్ణుడు భాగవతం ప్రకారం యశోదకు కలిగిన అదృష్టం, ముక్తి ఆ బ్రహ్మ మహేశ్వరులకు కూడా కలగలేదని చెబుతారు. చిన్నతనంలో బాలకృష్ణుడి అల్లరికి అతడిని మందలిస్తూనే ఎంతో ప్రేమగా చూసుకున్న యశోద కృష్ణుడి జీవితంపై ఎంతో ప్రభావితం చేసింది. ఇక మూడవ తల్లి రోహిణి. వసుదేవుడు దేవకి కంటే ముందు రోహిణిని వివాహం చేసుకుంటాడు. బలరాముడు, సుభద్ర, ఏకాంగదేవి వీరి సంతానం. దేవకి వసుదేవుల 7వ సంతానాన్ని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా ఆమెకు బలరాముడు జన్మనిస్తాడు. రోహిణి తన కుమార్తె కుమారుడితో కలిసి యశోద దగ్గర నివసిస్తారు. శ్రీకృష్ణుడి ముత్తాత మహర్షుడు. ఆయన సవత తల్లి అయిన రోహిణి నాగజాతికి చెందినదని చెబుతారు. అంతేకాకుండా హస్తినాపురానికి రాజు అయిన శాంతనవుడు సోదరుడు బాహ్లికుని కుమార్తె అని కూడా అంటారు. సుముఖీదేవి 4వ తల్లి. సందీపని ముని భార్య అయిన ఈ సుముఖీదేవికి కూడా తల్లి హోదా ఇచ్చాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు, బలరాముడు, సుధాముడు సందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు. అయితే సుముఖీదేవి కృష్ణుడిని తన కుమారుడిగా ఉండేలా గురిదక్షిణ అడుగుతుంది. ఎందుకంటే ఆమె శంఖాసురుడి అధీనంలో ఉంటుంది. మాధవుడు ఆమెను అతడి చెర నుండి విడిపించిన కారణంగా పుత్ర సమానుడిగా చూసింది. అనంతరం గురుమాత కన్నయ్యను ఆశీర్వదించి నీ తల్లి నీకు ఎప్పుడూ దూరం అవ్వదని చెప్పింది. అందుకే శ్రీకృష్ణుడు బ్రతికినంత కాలం ఆయన తల్లి అయిన దేవకి కూడా జీవించే ఉంది. ఇక 5వ తల్లి పూతన. శ్రీకృష్ణుడి గోకులంలో హతమార్చేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపుతాడు. పూతన పూర్వజన్మలో బలి చక్రవర్తి యొక్క చెల్లెలు అయిన రత్నమాల. ఆమె బలి చక్రవర్తిని దానం అడగటానికి వచ్చిన వామనుని చూసి ఆయన వామనుని రూపు రేఖలు అందచందాలకు ముగ్ధురాలై ఇలాంటి పుత్రుడు నాకు కూడా ఉంటే బాగుంటుంది కదా అని మనసులో అనుకుంది. ఆ కారణంగా భగవంతుడు ఆమె కోరికను తీర్చడానికి ముందే ఉంటాడు కదా. అలాగే ఆమె కోరిక ఎలా పూతనగా తీర్చుకుంది అన్నమాట. పాలు తాగే వయసులో ఉన్న కన్నయ్య వద్దకు పూతన అనే రాక్షసిని కంసుడు పంపుతాడు. పూతన రొమ్ములకు కాలకోట విషాన్ని నింపుకుని
చిన్న కృష్ణుని చంపాలని చూస్తుంది. అయితే పసి రూపంలో ఉన్న కన్నయ్య ఆ విషయాన్ని ముందే గ్రహించి పాలతో పాటు రొమ్ముల ద్వారా రక్తాన్ని పీల్చి ఆమెను హతమారుస్తాడు. పూతన మరణం తర్వాత అంతిమ సంస్కారాలు చేస్తున్న సందర్భంలో ఆమె శరీరం గంధపు చెక్కల సువాసన వెదజల్లటం ప్రారంభించింది. కారణం భగవంతుని స్పర్శ ఆ శరీరానికి తగలటం వల్ల. ఆ సువాసన వాతావరణం అంతటా వ్యాపించింది. దీని వివరణ భాగవతంలో సమగ్రంగా పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత పూతనకు కృష్ణుడు తల్లి హోదా ఇచ్చాడు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. స్వస్తి.